Periods are natural, conversation around them should be too. This Menstrual Hygiene Day, Radio City and Team Alembic, the makers of Krina NCR, invite you to join an open discussion on menstrual health, hygiene, and understanding your body better. హలో అండ్ వెల్కమ్ టు ద పీరియడ్ టాక్ విత్ ఎక్స్పర్ట్స్. ఇది ఒక స్పెషల్ పాడ్కాస్ట్ ఎక్కడైతే స్త్రీల సమస్యల కోసం, వాళ్ళ ఆరోగ్య సమస్యల కోసం, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం డిస్కస్ చేస్తాము. నేను మీ ఆర్జే సత్య. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే స్త్రీల సమస్యల్లో రెగ్యులర్గా మనం చూసేటువంటి ఈ పీరియడ్స్ ప్రాబ్లం అంటాం, ఋతుస్రావణాలు అంటాం కదా, వీటి కోసం ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నమాట. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. ఎక్కడైతే వాళ్ళు డిస్కస్ చేయలేరో, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేరో, అండ్ చాలా మొహమాట పడుతూ ఉంటారు ఈ టాపిక్ డిస్కస్ చేయడానికి. ఈరోజు మనం డాక్టర్ నాగసుధాలక్ష్మి గారితో ఉన్నాం. డాక్టర్ సుధాస్ మ్యాక్స్ కేర్ హెల్త్ సెంటర్, విశాలక్ష్మి నగర్, విశాఖపట్నంలో. మేడం గారు చాలా సంవత్సరాలుగా ఈ గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ స్త్రీల సమస్యల్ని చాలా సులువుగా మంచి మంచి అడ్వైజులతో క్యూర్ చేస్తున్నారన్నమాట. నమస్తే మేడం. నమస్కారం, నేను మీ డాక్టర్ జి నాగసుధా లక్ష్మి, గైనకాలజిస్ట్. అండ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఈ పీరియడ్ ప్రాబ్లమ్స్, ఎవ్రీ మంత్ మెన్స్ట్రల్ ఇష్యూస్ కోసం మాట్లాడడానికి. సో ఇది కొంచెం ఎలాంటి టాపిక్ అంటే కొంచెం సెన్సిటివ్ అండ్ చాలామంది అసలు దీన్ని చాలా న్యాచురల్గా అండ్ కేర్లెస్గా తీసుకొని పెద్ద పట్టించుకోకుండా వదిలేసే టాపిక్. సో దీనికోసం కొన్ని మిత్స్ అండ్ ఆల్సో కొన్ని డూస్ అండ్ డోంట్స్ కోసం మనం డిస్కస్ చేద్దాం. So thank you Ajay Satya for giving me this opportunity, and I think we'll have a great discussion on this. మేడం, ఈ ఆడవాళ్ళు వచ్చేటువంటి నార్మల్ మెన్స్ట్రువల్ సర్కిల్ అంటే ఏంటి మేడం? See, నార్మల్గా ఈ పీరియడ్స్ అనేది అమ్మాయిలకి ఒక 13 years అలా 11 to 12 to 13 years మధ్యలో వస్తుంది. అప్ టు 45 to 50 ఏజ్ వరకు ఉంటుంది. ఆ నార్మల్ పీరియడ్ సైకిల్ ఏంటంటే 21 days to 35 days. లేటెస్ట్ ప్రోటోకాల్ ప్రకారం అయితే 24 to 35 days వరకు అలాగా పీరియడ్ సైకిల్ నార్మల్ అని కన్సిడర్ చేస్తాం. దాంతోపాటు వాళ్ళకి బ్లీడింగ్ 2 to 8 days. Anything less than 2 or more than 8 is considered abnormal. And blood loss కూడా minimal, 2 ml to 80 ml వరకు అవ్వచ్చు. దానికన్నా ఎక్కువైతే ఇట్స్ అన్ అబ్నార్మల్ పీరియడ్ సైకిల్. సో ఫస్ట్ ఎవరైనా వాళ్ళకి ఆ పీరియడ్ సైకిల్ అది నార్మల్ అబ్నార్మల్ అనేది ఐడెంటిఫై చేయడానికి ఈ పర్టిక్యులర్ పాయింట్స్ చూసుకుంటే చాలు. సో ఈ రెగ్యులర్ పీరియడ్స్ అనేవి, నార్మల్ సర్కిల్ అనేది లేడీస్లో ఒకరి నుంచి ఒకరికి మారుతూ ఉంటుందా, లేదంటే అందరికీ ఒకేలాగా వస్తాయి మేడం? సో ఏదైనా మారినా మారకపోయినా ఏదైనా రకరకాలుగా రావచ్చు. కాబట్టి ఈ చెప్పిన రేంజ్లోనే వాళ్ళ పీరియడ్ సైకిల్ ఉండాలి. సో దీనికన్నా తక్కువ, దానికన్నా ఎక్కువ ఉంటే ఇట్ ఇస్ డెఫినెట్లీ అబ్నార్మల్. వాళ్ళు కంపల్సరీ వాళ్ళ డాక్టర్ గారిని కలవాలి. చేస్తే అప్పుడు మేము స్కానింగ్స్, టెస్ట్లు, బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేసి చెప్తాం దిస్ ఇస్ అబ్నార్మల్ బికాజ్ యూ నీడ్ అటెన్షన్. ఎందుకు ఈ పీరియడ్స్ కోసం ఇంత డిస్కషన్? ఎందుకంటే ఈ పీరియడ్స్ రెగ్యులర్గా వస్తేనే వాళ్ళకి రేపు పెళ్ళైన తర్వాత పిల్లలు కలగడం అంటే రీప్రొడక్షన్ కూడా అవుతుంది. వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటాయి. ఈ ఓవేరియన్ సిస్ట్, ఫైబ్రాయిడ్స్, రకరకాల సమస్యలు ఉంటాయి కదా గర్భసంచి చుట్టూ, దానితో అవన్నీ మన ఈ పీరియడ్ సైకిల్ ఇస్ ఇండికేటర్. ఆ ప్రాపర్ పీరియడ్ సైకిల్ ఉంటే అలాంటి ప్రాబ్లమ్స్ లేవని మనం క్లినికల్గా చెప్పగలం. సో ఎప్పుడైనా అబ్నార్మల్ ఉంటే మాత్రం కంపల్సరీ డాక్టర్ని మాత్రం కలవాలి, అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఎలాగైతే అవుతున్నాయో, చిన్నప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళు టీనేజ్లో రాగానే వాళ్ళకి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇవి దీని మీద అందరికీ తెలిసిన విషయం అయినా సరే దీని తాలూకు హైజీన్, ఎటువంటి శుభ్రతలు తీసుకోవాలి, ఇవన్నీ కొంచెం ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు. పిల్లలు హెసిటేషన్లో పడిపోతూ ఉంటారు. దీనికి సంబంధించి కోర్టు కూడా ఈ మధ్యన కొన్ని ఆర్డర్స్ ఇచ్చింది, స్కూళ్ళల్లో వీటి కోసం చెప్పండి, మాట్లాడండి అని చెప్పేసి. అసలు ఇటువంటి సమయాల్లో హైజీనిక్గా ఉండడం, శుభ్రంగా ఉండడం ఎంతవరకు అవసరం అంటారు? అస్సలు పీరియడ్స్ అప్పుడు జాగ్రత్తగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. సో స్కూల్స్ అప్పుడే పేరెంట్స్, ఇంట్లో తల్లి పిల్లలకి చెప్పాలి పీరియడ్స్ అంటే ఏంటి అనేది. ఇంట్లోంచి ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ స్కూల్లో కూడా టీచర్స్ చెప్పాలి. ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల ఏంటంటే వాళ్ళకి మెన్స్ట్రువల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. ఆ హైజీన్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే అది వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఫర్దర్ బ్లీడింగ్ ఇష్యూస్ రావచ్చు, తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ అని. అదే ప్రాపర్గా చేయకపోతే ఫ్యూచర్లో వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇన్ఫర్టిలిటీ అంతవరకు కూడా దారితీసే అవకాశాలు ఉండొచ్చు. సో పీరియడ్ సైకిల్స్లో వాళ్ళకి ఫస్ట్ ఎడ్యుకేట్ చేసినప్పుడు పీరియడ్ సైకిల్ ఎట్లా ఉంటుంది ఏంటో అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో వాళ్ళకి 4 ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పాలి. ఫస్ట్, ఒకవేళ వాళ్ళు శానిటరీ నాప్కిన్ వాడితే ఆ ప్యాడ్ని ఎంతసేపు ఉంచవచ్చు.
అంటే లైక్ మనం ఒక వాళ్ళ ఫ్లోని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి 3 hours 4 hours 6 hours, నాట్ మోర్ దెన్ 6 hours యూజింగ్ అ శానిటరీ నాప్కిన్. తర్వాత దాన్ని వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఎట్లా వాష్ చేసుకోవాలి నీట్గా, తర్వాత శానిటరీ నాప్కిన్ని ఎక్కడ తీసి నీట్గా దాన్ని చుట్టి డిస్పోజ్ ఆఫ్ చేసి, అండ్ దీ శానిటరీ ప్యాడ్స్ హ్యావ్ టు బి థ్రోన్ ఇన్ ద డస్ట్బిన్స్. అది చాలా పిల్లలకి క్లియర్గా చెప్పాలి. తెలియకుండా వాళ్ళు వాష్రూమ్ కమోడ్స్లో పడడం అలాంటిది చేస్తారు. సో దాట్ అగైన్ లీడ్స్ టు శానిటేషన్ ప్రాబ్లమ్స్ అండ్ డ్రైనేజ్ బ్లాక్స్. ఇవన్నీ చాలా అదర్ హజార్డ్స్, ఎన్వైరన్మెంటల్ హజార్డ్ కింద కాజ్ చేయవచ్చు. సో ఇలాంటివన్నీ మనం చెప్పుకోవాలి వాళ్ళకి. దాని తర్వాత వాళ్ళకి ఏంటంటే పీరియడ్స్ అప్పుడు ఎట్లా ఫుడ్ తీసుకోవాలి, ప్రాపర్ న్యూట్రిషన్, ప్రాపర్ డైట్ వెరీ ఇంపార్టెంట్. అండ్ లాస్ట్లీ ఏంటంటే ఇప్పుడు రకరకాల పీరియడ్స్కి సంబంధించిన ఈ శానిటరీ ప్రోడక్ట్స్ చాలా వచ్చినాయి. కొంతమంది అయితే ఇంకా శానిటరీ నాప్కిన్స్ వాడుతున్నారు, మెన్స్ట్రువల్ కప్స్ అవైలబుల్గా ఉంటున్నాయి, శానిటరీ ట్యాంపాన్స్, ఇలా రకరకాలు. సో ఏదైనా ఆ పర్టిక్యులర్ దాన్ని ప్రాపర్గా పిల్లలకి 13 years 14 years నుంచి వాళ్ళకి రెగ్యులర్గా ఎలా మెయింటైన్ చేయాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా జాగ్రత్తగా ఉండాలి, అవన్నీ మనం చెప్పాలి. ఈవెన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆల్సో టేకెన్ డెసిషన్ ఆన్ దిస్. ఇన్ సుప్రీం కోర్ట్ నుంచి కొన్ని ఆర్టికల్స్లో కూడా గవర్నమెంట్ హ్యాస్ అలొకేటెడ్ ఫ్యూ మెంబర్స్, వాళ్ళని వచ్చి కంపల్సరీ ఈ పర్టికులర్ టాపిక్ వాళ్ళకి టీచ్ చేయాలి. ప్రీవియస్లీ ఇట్ యూస్ టు బి అ టాబు. అంటే దీనికోసం ఎవరు పెద్ద మాట్లాడేవారు కాదు, చాలా హెసిడెంట్గా ఉండేవారు. ఇది పెద్ద తప్పు, ఎవరికి తెలియకూడదు. గుర్తుంటే లేదు, అప్పట్లో అయితే శానిటరీ నాప్కిన్స్కి వెళ్తే దాన్ని ఒక ప్యాకెట్లో పెట్టేసి ఇచ్చేవాళ్ళు, కానీ దాని ఐడెంటిటీ తెలియకూడదని. బట్ దీస్ డేస్ వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ అవర్ కిడ్స్, బికాస్ వాళ్ళ ఫ్యూచర్ ఈ యొక్క మెన్స్ట్రువల్ హైజీన్ బట్టి వాళ్ళ ఫర్టిలిటీ ఫ్యూచర్ కూడా డిపెండెంట్ అయ్యింది. కొన్ని రోజులు అంటే మా అమ్మగారిని నేను చూసినప్పుడు ఏంటంటే ఇలా పీరియడ్స్ అయ్యేటప్పుడు ఒక చోటే ఉండేవారు అనమాట, బయటకు రాకుండా అలా ఉండేవారు అనమాట. ఇప్పుడు పిల్లలు అలా కాదు, సోషల్గా ఎదుగుతున్నారు కాబట్టి, పిల్లలు పనులు ఆగట్లేదు కాబట్టి, ఇలాగా మంత్లీ సైకిల్స్ వచ్చేటప్పుడు వాళ్ళు ఒక చోట ఉండడం అవసరమా, లేకుంటే సోషల్గా ఎవరి పనులు వాళ్ళు చేస్తారు? లేదు, ఇఫ్ ద పీరియడ్ సైకిల్ ఇస్ నార్మల్ డ్యూరేషన్, అంత పెయిన్లెస్గా లేనప్పుడు దే కెన్ డూ ఎవ్రీథింగ్ డ్యూరింగ్ దేర్ పీరియడ్స్. వాళ్ళు స్కూల్కి వెళ్ళడం, వాళ్ళ డాన్సింగ్ కానీ ఆర్ వాట్ ఎవర్ యాక్టివిటీస్, సైక్లింగ్, ప్రతిదీ చేసుకోవచ్చు. లైట్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ పీరియడ్స్ వస్తే కంప్లీట్గా రెస్ట్ తీసుకోవాలని ఇక్కడ ఇప్పుడు లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ వెల్ నీ మెన్స్ట్రువల్ హైజీన్ ప్రాపర్గా ఉండే, నీ పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటే యూ కెన్ క్యారీ అవుట్ యువర్ ఎవ్రీడే వర్క్స్ రెగ్యులర్గా చేసుకోవచ్చు. అన్నీ వెళ్ళిపోవచ్చు. అయినా ఈ రోజుల్లో ఆడవాళ్ళకి మగవాళ్ళకి అసలు తేడా లేదు, ఇద్దరు సరి సమానంగా పరిగెడితేనే ఇంటి బంట రన్ అవుతుంది. మేడం, స్త్రీలు ఈ మంత్లీ సైకిల్స్ ఉండేటప్పుడు తీసుకున్న డైట్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది? దీని డైట్ మీద కేర్ తప్పనిసరి తీసుకోవాలి, లేకపోతే నార్మల్గా ఎలా తీసుకున్నా తీసుకోవచ్చు? డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు నాట్ ఓన్లీ డ్యూరింగ్ పీరియడ్స్, బట్ రెగ్యులర్గా ఉమెన్ షుడ్ టేక్ అ ప్రాపర్ బ్యాలెన్స్డ్ మీల్. ఆ బ్యాలెన్స్డ్ మీల్ అంటే వాళ్ళ డైట్లో కంపల్సరీ ప్రోటీన్ అనేది ఉండాలి. వాళ్ళ బాడీ వెయిట్కి అట్లీస్ట్ 1 to 1.5 grams ఆఫ్ ప్రోటీన్ పర్ కేజీ బాడీ వెయిట్ వాళ్ళు కంపల్సరీ సప్లిమెంట్ తీసుకోవాలి. పీరియడ్స్ అప్పుడు మ్యాండేటరీగా ప్రోటీన్ ఇంటేక్ కొంచెం ఎక్కువగా ఉండాలి. దిస్ ప్రోటీన్ కెన్ కమ్ ఫ్రమ్ ప్లాంట్ సోర్సెస్ కానీ ఆర్ యానిమల్ సోర్సెస్. లైక్ ప్లాంట్ సోర్సెస్ రకరకాలుగా ఉంటే యానిమల్. సో వాట్ ఎవర్ ప్రోటీన్ ఇంటేక్, ప్రాపర్ హైడ్రేషన్, వాటర్ బాగా కన్జ్యూమ్ చేస్తే కొంచెం మనకి బాడీకి దానివల్ల కూడా మనకు కొంచెం పెయిన్ రిలీఫ్ అది రావచ్చు. ఫ్రూట్స్ అండ్ వెజ్జీస్ కన్జ్యూమ్ చేయాలి. వైటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, అండ్ వైటమిన్ డి సప్లిమెంటేషన్ ఐదర్ విత్ వైటమిన్ డి క్యాప్సూల్స్ ఆర్ వైటమిన్ డి షార్ట్స్. అండ్ దానికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ సన్లైట్ ఎక్స్పోజర్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్రూట్స్, వెజ్జీస్, మంచి క్వాలిటీ కలర్ఫుల్ ఫ్రూట్స్ అండ్ వెజ్జీస్ తీసుకోవడం వల్ల అందులో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మల్టీవైటమిన్స్ ఉంటాయి. సో దాంతో వీళ్ళు న్యాచురల్గానే they will be able to have better health during periods and also regularly. So that can help them cope up with the period pain, period cramps ni handle cheyagalaru, mood swings ni handle cheyagalaru. Danto pat intlo panlu, bayata panlu anni cheyagalaru. So we should never ever neglect our food. ఆడవాళ్ళ హ్యాబిట్ ఆడవాళ్ళు ఎలా అంటే ఇంట్లో మొగుడుకు పెట్టుకోవాలి, పిల్లలకి పెట్టుకోవాలి, చివరిలో మిగిలిన 4 మెతుకులు నేను తినాలి, అట్లా కదా. మేము హెల్దీగా ఉండి ఇంటికి మేమే కదా పునాది. దాన్ని ఈట్ ప్రాపర్లీ, అన్నీ మేము ప్రాపర్గా చేయగలిస్తేనే మీ అందరికీ పనులన్నీ మేము ప్రాపర్గా చేయగలం. మేడం, ఇంకో డౌట్ ఏంటంటే సాధారణ లేడీస్ కొంతమంది కింద నార్మల్ బ్లీడింగ్ అంటే మాట్లాడుకున్నాం, కొంతమందికి ఎక్కువగా అవుతూ ఉంటుంది.
వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే నాకు ముందు నుంచి ఇలాగే అవుతుంటుంది, సో ఒంట్లో చెడు రక్తం అంతా పోతుంటుంది, నేను హెల్తీగా తయారవుతున్నా అని చెప్పేసి ఒక అది భ్రమ అనుకోవాలో లేకుంటే అది నిజం మాకైతే తెలియదు. అసలు హెవీ బ్లీడింగ్ అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది అండ్ దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి? సో హెవీ బ్లీడింగ్ అంటే పీరియడ్స్ అప్పుడు మనం చెప్పుకున్నట్టుగా కాకుండా వాళ్ళకి హెవీ బ్లీడింగ్ అంటే వాళ్ళు ఎవ్రీ 2 అవర్స్కి ప్యాడ్ చేంజ్ చేసేయటం, అర్ధరాత్రి కూడా నిద్రలేసి మరీ ప్యాడ్స్ చేంజ్ చేసుకోవడం, ఈ టైంలో బాగా కళ్ళు తిరిగి కళ్ళు మసగ్గా ఉండి విపరీతంగా వాళ్ళకి వీక్నెస్ లాగా అనిపించడం, తర్వాత బ్లీడింగ్ 7 to 8 days వరకు ఎక్కువ రోజులు అవ్వటం, వాళ్ళకి ఇంకా కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, పీకులు, టైర్డ్నెస్, ఏ పని చేయలేకపోవడం, ఒకవేళ వాళ్ళు వర్కింగ్ అయితే వర్క్ చేయలేకపోవడం, లేకపోతే మంచం ఇంట్లో అలా ఉండిపోయి ఒక మూల ఉండిపోయి వీక్గా ఫీల్ అవ్వడం, ఇలాంటివన్నీ అంటే ఇట్ ఇస్ రియల్లీ అన్ అబ్నార్మల్ పీరియడ్. కొంతమందికి దీంతో పాటు విపరీతమైన కడుపు నొప్పి, అది ఎలా అంటే ఇంత పెద్ద క్రాంప్ లాగా నొప్పి వస్తుంది, ఒక గడ్డలాగా క్లాట్లా పడిపోవడం. సో ఇలాంటివి మేము ఓపీ ప్రాక్టీస్లో కూడా చాలా చూస్తూ ఉంటాము. సో ఈ యొక్క హెవీ పీరియడ్స్కి రకరకాల కారణాలు ఉండొచ్చు. ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి ఒంట్లో రక్తం శాతం ముందుగానే తక్కువగా ఉండి ఉండొచ్చు, సో దానివల్ల ప్రాబబ్లీ బ్లీడింగ్ ఎక్కువ ఉండొచ్చు. తర్వాత వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ కానీ, అడినోమయోసిస్, చిన్న పాలిప్స్, తర్వాత ఓవరీస్లో కూడా ఎండోమెట్రియాసిస్ సిస్ట్లు కానీ, ఆర్ ఏమైనా గెడ్డలు, కాయలు, ఇంకొకటి ఈ పిఎంఓఎస్, పీసీఓఎస్ లాంటి చిన్న సిస్ట్లు, వాళ్ళ ఒకవేళ ఒబెసిటీతో ఉంటే వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు, అంటే వాళ్ళ బాడీలో ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆ స్కిన్ కింద ఉన్న ఒక సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఉంటుంది కదా, ఆ అడిపోస్ టిష్యూ కూడా హార్మోన్ సెన్సిటివ్ అయ్యి వాళ్ళకి ఇంకా ఎక్కువ హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఈ రెగ్యులర్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వాల్సిన రేంజ్లో అవ్వకుండా వాళ్ళకి పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ రావటం. సో ఇలాగా చాలా ఎక్కువగా ఇలాంటివన్నీ కారణాలు ఉండొచ్చు. సో ఏ ఉన్నా కూడా మీరు మీ డాక్టర్ గారిని కలిస్తే మేము చూసి దానికి కారణం తెలుసుకొని దాన్ని బట్టి మందులు పెట్టుకోవడం బెటర్. ఇంకోటి అంటే చాలామంది ఏం చేస్తారు, మనకి ఇదొక ఫంక్షన్ ఉంది, ఇదొక పెళ్ళి ఉంది, నేను తిరుపతి వెళ్ళాలి, మేము అక్కడికి వెళ్ళాలి, పీరియడ్ పోస్ట్ పోన్మెంట్ అని చెప్పి జస్ట్ అలా షాప్కి వెళ్ళి అదొక ట్యాబ్లెట్ మింగేస్తారు. See, the medical shop knows what's the tablet, బట్ దాన్ని కరెక్ట్గా ఎలా వాడాలో అది డాక్టర్స్గా మాకే తెలుసు, మా దగ్గరికి రావు. సో ఏమవుతుందంటే ఇంప్రాపర్ యూసేజ్ ఆఫ్ దోస్ పిల్స్, అదొక కోర్స్ లాగా వాడితే కొద్దో గొప్ప దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మనం తగ్గించుకోవచ్చు. కానీ నచ్చిన రోజులు వాడేయడం, మళ్ళీ గుర్తొచ్చినప్పుడు ఆపేయడం, అలా చేయడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా పీరియడ్ సైకిల్ ఇర్రెగ్యులర్ అయిపోవటం, హెవీ బ్లీడింగ్ అయిపోవటం, దాంతోపాటు విపరీతంగా వచ్చే పీరియడ్ని ఆపేయడం వల్ల క్రాంపింగ్ పెయిన్స్, ఇలా రకరకాల సమస్యలు చూస్తూ ఉంటాం. సో ఏదున్నా కూడా మాలాంటి ప్రొఫెషనల్స్ దగ్గరికి రండి, అండ్ వీఆర్ దేర్ టు హెల్ప్ యూ అవుట్ వాట్ ఆర్ ద రీజన్స్, అండ్ దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు యూ కెన్ హ్యాండిల్ ప్రాపర్లీ, అంటే సర్జరీస్ వరకు వెళ్ళవలసిన అవసరం రాదు. డాక్టర్ గారు, ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత ఉమెన్ కాస్త డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి నెగ్లెక్ట్ చేస్తాం, డిలే చేస్తూ ఉంటారు. సో వాళ్ళకు ఎంతవరకు డెఫినెట్గా అవసరం డాక్టర్ని కన్సల్ట్ చేయడం, ఈ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడం? సో ఆఫ్టర్ డెలివరీ వాళ్ళకి మామూలుగా నార్మల్ డెలివరీ సిజేరియన్ డెలివరీ ఏదైనా కూడా వాళ్ళకి బ్లీడింగ్ ఒక ఫస్ట్ 4-5 days కొంచెం హెవీగా అవడం, ఆ తర్వాత రకరకాల కలర్స్లో బ్లీడింగ్ కనిపించి ఒక 1 రోజుల వరకు స్పాటింగ్ డ్రాప్ అవ్వచ్చు. సో ఆ తర్వాత వాళ్ళు కంప్లీట్గా బ్లీడింగ్ అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళు పాలిస్తారు కాబట్టి పీరియడ్స్ అది రాదు. మళ్ళీ కొంతమందికి 2 monthsకో 3 monthsకో 6 monthsకో మళ్ళీ రెగ్యులర్ పీరియడ్స్ రావడం జరుగుతుంది. మీరు డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్తే అట్లీస్ట్ మీకు అయ్యే బ్లీడింగ్ అది నార్మలా మేము చెప్తాం. కొంతమందికి ఏమవుతుంది, మొదట్లో ఏం బ్లీడింగ్ అవ్వదు, ఒక 2-3 వారాల తర్వాత హెవీగా బ్లీడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు వాళ్ళకి ఒక డౌట్ అరైజ్ అవుతుంది, ఏంటి లోపల ఏమైనా ఉండిపోయిందా, దానివల్ల బ్లీడింగ్ అవుతుందా అని. సో ఎప్పుడైనా ప్యాటర్న్స్ చూసుకొని మీకు అబ్నార్మల్ అనిపిస్తే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వస్తే మేము ఒక స్కాన్ చేసి చూస్తాం. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ డీసెంట్ ఫర్ అ ఉమెన్ టు లూజ్ బ్లడ్ డ్యూరింగ్ పీరియడ్స్. హెవీ బ్లీడ్ అంటే నీ హెమోగ్లోబిన్ పడిపోయి నీరసించి పడిపోయి అంత బ్లీడింగ్ పీరియడ్స్ అప్పుడు అవ్వాల్సినంత అవసరమే లేదు. నార్మల్గా జరగాల్సిన ప్రక్రియ నార్మల్గా జరగాలి. అలా జరిగే ప్రక్రియ ఓవర్గా అయిందంటే ఇట్ ఇస్ అ ప్రాబ్లం. మరి ఇప్పుడు మనం ఎంత మాట్లాడుకున్నా ఎంత చేసుకున్నా సరే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ బిజీ లైఫ్లో కొంత నెగ్లిజెన్స్ అనేది డెఫినెట్గా చూపిస్తుంటుంది. సర్లే, ఈ కుటుంబ ఫ్యామిలీ లీడ్ చేసే ఈ హరిబరిలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎటువంటి సందర్భాలు అసలు నెగ్లెక్ట్ చేయకూడదండి ఎటువంటి సమస్యలు? సో మెయిన్గా ఒక 4 to 5 symptoms ఉన్నాయి, ఆడవాళ్ళు అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఫస్ట్ ఏంటంటే హెవీ బ్లీడింగ్ డ్యూరింగ్ పీరియడ్స్, అప్పుడు 5 to 6 pads నీరసించినట్టు మనం మాట్లాడుకున్నట్టు. ఇది పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ కనిపించడం చుక్క
భార్య భర్తలు ఇద్దరు కలిగిక తర్వాత బ్లీడింగ్ అని పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటాం. అది బ్లీడింగ్తో పాటు చెడు వాసన, దురద రావటం అట్లాంటివి. తర్వాత సడన్గా హెవీగా బ్లీడ్ అయిపోవడం, మళ్ళీ ఆగడం. సో ఇలాంటివన్నీ ప్రాబ్లమ్. అండ్ దాంతోపాటు బ్యాక్ పెయిన్ విపరీతంగా రావటం, ఫీవర్ వచ్చేయటం. సో ఇలాంటి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటే మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు, డాక్టర్ దగ్గరికి రావాలి. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా. అలాగే 45 days, 50 days, 2 monthsకో 3 monthsకో ఒకసారి పీరియడ్స్ వస్తాయి కదా. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని కూడా మనం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. మేడం, ఇప్పుడు ఇవి రెగ్యులర్గా వచ్చేటువంటి ఈ సైకిల్ పీరియడ్స్, ఇది కొంతమంది నెగ్లెక్ట్ చేస్తుంటారు, కొంతమంది చాలా జాగ్రత్తగా ఏదైనా సివియర్ అంటున్నప్పుడు చెక్ చేసుకుంటారు. ఎంత రెగ్యులర్గా వీళ్ళు డాక్టర్ని కలుస్తూ ఉండాలండి ఈ సమస్య కోసం? ఒక్కసారి వాళ్ళ పీరియడ్ సైకిల్ కానీ ఇర్రెగ్యులర్ అని అనిపిస్తే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే యోర్ డాక్టర్ విల్ సజెస్ట్. కొంతమందికి 6 months ఫాలోఅప్ చెప్తాం, కొంతమందికి జస్ట్ 2 cycles చాలా ఉంటాం, కొంతమందికి ఇయర్లీ వన్స్ చెకప్ ఉంటాం. సో మ్యాండేటరీగా మీరు గైనక్ చెకప్కి వెళ్ళినప్పుడు మీ డాక్టర్ గారు ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేస్తారు ఇఫ్ యూఆర్ మ్యారీడ్. తర్వాత స్కాన్ అది చేసి చూసుకుంటారు. అండ్ వీలైతే పాప్స్మియర్ టెస్ట్ ఒకటి ఈ రెగ్యులర్ చెకప్లో ఇన్వాల్వ్ చేసుకోవాలి. అదైతే ఓన్లీ పాప్స్మియర్ అనుకోండి 3 yearsకి ఒకసారి చేయించుకోవచ్చు. బట్ అదే హెచ్పివి DNA కో టెస్టింగ్ చేసుకుంటే 5 yearsకి ఒకసారి చెకప్ చేసుకోవాలి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ విత్ యూ అండ్ యువర్ డాక్టర్ హౌ ఫ్రీక్వెంట్లీ యూఆర్ సపోజ్ టు గో ఫర్ చెకప్. సో మ్యాండేటరీ చెకప్స్ అని మీరు అడిగితే పెళ్ళైన వెంటనే ఒక చెకప్, ప్రెగ్నెన్సీ రాగానే ప్రెగ్నెన్సీలో చెకప్స్, డెలివరీ అయ్యాక ఒక చెకప్, 6 monthsకి ఒక చెకప్. ఆ తర్వాత సింటమ్స్ని చూసుకొని మనం ఒక 1 yearకి ఒకసారి 2 yearsకి ఒకసారి బేస్డ్ ఆన్ ఇఫ్ యూ థింక్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ దెన్ ఇట్స్ ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రెగ్యులర్ చెకప్స్ అని అన్నారు కాబట్టి దీనికోసం కూడా మనం డిస్కస్ చేయొచ్చు. దాట్ ఈస్ యువర్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కూడా రెగ్యులర్గా ఆడవాళ్ళందరూ చేసుకోవాలి. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఇస్ నథింగ్ బట్ ఎవ్రీ మంత్ వాళ్ళ పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళు సెకండ్ ఆఫ్ ఎనీ సెకండ్ సాటర్డే ఆఫ్ ఎనీ మంత్ వాళ్ళు ఒకసారి దే హ్యావ్ టు స్ట్రిప్ దెమ్సెల్వ్స్ అండ్ దెన్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్లో బ్రెస్ట్ని పాల్పేట్ చేసుకొని కాయలు, గెడ్డలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా చూసుకోవాలి. చూసుకుంటే అప్పుడు ఏవైనా చిన్న చిన్న గెడ్డలు, కాయలు అబ్నార్మల్ ఉంటే ఎర్లీ స్టేజెస్లో బ్రెస్ట్ క్యాన్సర్ని డిటెక్ట్ చేసుకోవచ్చు, ట్రీట్ చేసుకోవచ్చు. So a regular checkup should also include the breast examination too and pap smear testing so that మనం cervical cancer and breast cancer prevention కి పనికొస్తుంది. మేడం, చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ మంత్లీ పీరియడ్స్ అయ్యే టైంలో బేతింగ్ స్నానం అనేది తప్పకుండా చేయాలి. రెగ్యులర్గా చేస్తే 2 సార్లు, పీరియడ్స్ తప్పకుండా 3 సార్లు అయినా స్నానం చేసుకోవాలి. సో ఈ పీరియడ్స్ పెయిన్ అనేది నార్మల్ అయినా అని నెగ్లెక్ట్ చేస్తుంటారు. దానికి ఏమైనా మెడిసిన్ అట్లా తీసుకోవచ్చు అలాంటి? వాళ్ళకి తెలుస్తుంది ఎవరు పీరియడ్స్ వస్తే వాళ్ళ సైకిల్ ఎంత అబ్నార్మల్ అంటే వాళ్ళకి పెయిన్ కానీ పీరియడ్స్ అప్పుడు ఏమంటారు స్కూల్కి వెళ్ళడం మానేయటము, వాళ్ళ వర్క్ ప్లేస్కి వెళ్ళడం మానేయడం, లేకపోతే ప్రతిసారి ఒక పెయిన్ కిల్లర్ తీసుకోవడం అలాంటిది ఉంటే మాత్రం ఇట్ ఈస్ అబ్నార్మల్. సో ప్రతి పెయిన్ని టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు. తేడా ఏమైనా అనిపిస్తే డాక్టర్ని కలిస్తే బెటర్. ఈ హెవీ పీరియడ్స్ అనేవి ఉమ్మలు వచ్చినప్పుడు వీళ్ళు టాలరేట్ చేయాల్సిందేనా, లేకుంటే కంపల్సరీ వెళ్ళి ఏదైనా కన్సల్టేషన్ తీసుకోవాల్సిందేనా? హెవీ పీరియడ్స్ ఉంటే మాత్రం ఫస్ట్ డైటరీ చేంజెస్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఒకవేళ వాళ్ళ పీరియడ్ అని టాలరేట్ చేయలేకపోతే మ్యాండేటరీగా చెకప్కి వెళ్ళాలి. ఎందుకంటే వెళ్తే ఒకవేళ జస్ట్ అది ఓన్లీ యూట్రసే నార్మల్ సైజ్లో ఉంది, ఓన్లీ ఫంక్షనల్ అనుకోండి, సమ్ సపోర్టివ్ బేసిక్ మెడికేషన్స్తో పర్వాలేదు. బట్ అదే ఈ పెయిన్ or heavy periods because of some pathology in the uterus or any pathology అంటే ఏదో యూట్రస్లో గెడ్డలు కానీ ఆర్ అండాశయాల్లో గెడ్డలు, కాయలు అలాంటివి ఉంటే మాత్రం మ్యాండేటరీగా అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మేము అవసరం బట్టి మెడిసిన్స్ లేకపోతే సర్జికల్ మెథడ్ చేసి వీ కెన్ రిలీవ్ దర్ పెయిన్ కదా. సో ప్రతిసారి ఇలా భరించాల్సిన అవసరం లేదు. సో దాట్ అనిపిస్తే డాక్టర్ని కంపల్సరీ ఏదైనా డాక్టర్ని కలవాలి అంతే. పీరియడ్స్ కోసం మాట్లాడడం చాలా మొహమాట పడుతూ ఉంటారు. ఆడవారు కానీ, మగవారు కానీ, మగవారు కానీ మాట్లాడడం ఎంతవరకు అవసరం అంటారు? యాక్చువల్గా మీరు చెప్తుంది అయితే అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు అందరూ మారిపోయారు. ఇంకా లేడీస్ పీరియడ్స్ కోసం జెంట్స్ ఆర్ ఓన్లీ స్పీకింగ్ అప్ చాలా ఎక్కువగా. ఇప్పుడు మేము వచ్చి మా ఓపిక వచ్చి అడుగుతారు లాస్ట్ పీరియడ్ ఎప్పుడు హస్బెండ్స్ చెప్తున్నారు. సో దీస్ డేస్ ట్రెండ్ రివర్స్ అయింది. సో పీపుల్ ఆర్ కమింగ్ అప్, దే ఆర్ ఓపెనింగ్ దేర్ మౌత్స్ అండ్ పీరియడ్స్ కోసం ఓపెన్గా మాట్లాడుతున్నారు. అండ్ ఇట్ షుడ్ బి స్పోకెన్ అని తెలియాలి. తెలిస్తేనే కదా వాళ్ళకి ఫ్యూచర్ నెక్స్ట్ ఏం చేయాలి, ఫర్టిలిటీ అంత తెలుస్తుంది. సో బోత్ మెన్ అండ్ ఉమెన్ షుడ్ నో ఈక్వల్లీ అబౌట్ ఇట్ అండ్ దే హ్యావ్ టు టాక్ ఓపెన్లీ. సో మనము క్లోజ్ చేసే ముందు చాలా చక్కని విషయం చెప్పారు. మన వాళ్ళందరికీ
ఈరోజు ఈ మెన్స్ట్రువల్ సైకిల్స్ మీద మీరు చెప్పేటువంటి ఒక అడ్వైస్? సో ఆడవాళ్ళు ఫస్ట్ యూ హ్యావ్ టు ప్రయారిటైజ్ యువర్ సెల్ఫ్. మీ హెల్త్ మీకు చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. లవ్ యువర్ సెల్ఫ్. సో మీ హెల్త్ మంచిగా ఉండాలంటే కంపల్సరీ ఈ 4 మాత్రం మీరు పాటించాలి. ఫస్ట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. కంపల్సరీ నాకు టైం లేదనంటే కుదరదు. రోజుకి అట్లీస్ట్ 1 గంట అన్న ఒక వ్యాయామం. ఇట్ కెన్ బి యోగా, మెడిటేషన్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, రకరకాల అదర్ డాన్సింగ్, వాట్ ఎవర్ యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డైట్ విషయంలోకి వచ్చేసరికి ప్రాపర్ న్యూట్రిషియస్ బ్యాలెన్స్డ్ డైట్ అంటే అందులో నట్స్ ఉండాలి, హెల్దీ ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, తర్వాత ఈ ఫైబర్ కంటెంట్ ఇవన్నీ ఉండి విత్ ప్రాపర్ హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. నిద్ర అన్నది మ్యాండేటరీగా మంచిగా నిద్రపోవాలి. 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నిద్ర లేకపోతే మీ బాడీలో మజిల్ మీరు రోజంతా కష్టపడతారు కదా, రికవరీ ఉండదు. బ్రెయిన్కి రెస్ట్ కావాలి, వైటల్ ఆర్గన్స్ వాళ్ళ ఫంక్షనాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో మ్యాండేటరీ 7 to 8 hours ఆఫ్ సౌండ్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ఉమెన్ షుడ్ స్లీప్ అ బిట్ లాంగర్ దాన్ మెన్. అండ్ లాస్ట్లీ స్ట్రెస్ రిలీఫ్గా ఉండాలి. ఆ స్ట్రెస్ రిలీఫ్కి యూ షుడ్ స్పెండ్ అడిక్వేట్ ఫ్యామిలీ టైమ్ టుగెదర్. ఇంట్లో చక్కగా నవ్వుతూ సరదాగా ఉండాలి. సో ఇవన్నీ మీరు పాటించాలంటే ఈవెన్ మెన్ ఆల్సో షుడ్ హెల్ప్ దేర్ ఫ్యామిలీ విమెన్ టు డూ ఆల్ దీస్ యాక్టివిటీస్. ఇవన్నీ మీరు ప్రాపర్గా పాటిస్తే న్యాచురల్గా మీ పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. బట్ ఇలా చేసినా కూడా మీ పీరియడ్స్ రెగ్యులర్గా అవ్వట్లేదని అంటే అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. డాక్టర్ గారిని కలవాలి. ఎందుకంటే పీరియడ్స్ ఆర్ ద ఇండికేటర్ ఆఫ్ యువర్ ఓవరాల్ హెల్త్ with respect to your fertility and your menstruality and later on other menopausal problems. సో ఎప్పుడు మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, జాగ్రత్తగా ఉండండి, మీ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చక్కగా చేసుకోండి. ఈ రోజు మనం ఏదైతే విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకొని సర్లే అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తున్నామో అదే మనకి చాలా పెద్ద సమస్య అవ్వచ్చు. ఈరోజు మన డాక్టర్ గారు నాగసుధాలక్ష్మి గారు ఎలాగైతే మనకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారో మనం జాగ్రత్త తీసుకోవాల్సిన శరీరం స్త్రీలు అస్సలు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి, మంచి లైఫ్ అనిపించండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ ఆర్జే సత్య సైనింగ్. సీ యూ అగైన్.